రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో యూరియా కోసం మొబైల్ యాప్ రూపొందించారు. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో యూరియా కోసం మొబైల్ యాప్ రూపొందించారు. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, యూరియా కష్టాలను గట్టెక్కించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు ఇంకా ఈ నెల 20 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రయోగాత్మకంగా అమలు చేసే ఆదేశాలు జారీ చేసే ఈరోజు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. రైతులు యూరియా కోసం సమయాన్ని కేటాయించిన అవసరం లేకుండా మొత్తం కూడా ఇంటి వద్ద నుంచే అవసరమైనటువంటి యూరియాని బుక్ చేసుకునే విధంగా ఒక యాప్ ని, స్పెషల్ యాప్ ని రైతుల కోసం వ్యవసాయ శాఖ అధికారులు తీసుకురావడం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 20 నుంచి కూడా ఈ ఎరువుల సంబంధించినటువంటి మొబైల్ యాప్ ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ. ఈ నేపథ్యంలోనే యూరియా వినియోగం వల్ల జరిగే అనర్థాలు, రైతులకు వివరించాల్సినటువంటి పంట కోతకు సంబంధించిన విషయాలతో పాటు పర్యావరణం పరంగా, భూమి పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అర్థమయ్యే రీతిలో ప్రజలకు, రైతులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలంటూ కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు, మరోవైపు కోఆపరేటివ్ అధికారులకు ఒక టీం లాగా, వ్యవసాయ శాఖ అధికారులకు ఒక టీం లాగా కలిసి పనిచేయాలంటూ కూడా మంత్రి తుమ్మల ఆదేశాలు జరుగుతుంది. ఇక నుంచి రైతులు క్యూ కట్టి మనం చూడొచ్చు, గతంలో ఎరువుల కోసం ఇంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్లేసెస్ లో క్యూలు కట్టినటువంటి దాఖలు మనం చూసాం. కానీ రైతులు యూరియా లేక చాలా అవస్థలు పడ్డటువంటిది దాఖలు కూడా మనం గతంలో చూసాం. ఇంకా అలాంటి దాఖలు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ సరికొత్తమైనటువంటి యాప్ ని తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే యూరియా కావాలని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత, బుక్ చేసుకున్న తర్వాత డీలర్ వద్ద నుంచి నేరుగా యూరియా కొనుగోలు చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులు తెచ్చారు. అయితే రైతుల కోసం డిపార్ట్మెంట్ సంబంధించిన డీలర్లు వారి విధంగా లాగిన్ ఏ విధంగా జరగాలి, ఏ విధంగా ఓటీపీ రావాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా పూర్తిగా రైతులకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే రైతులు చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగించడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి అర్థమయ్యే రీతిలో మొత్తం కూడా విషయాలు తెలియజేయాలంటూ కూడా అధికారులు చెప్పారు. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా, అంటే శాంపుల్ ప్రకారం ఈ నెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారు. యూరియా బస్తాలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ మొబైల్లో యాప్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఓటీపీ వస్తుంది, ఏ విధంగా తమ పంట డీటెయిల్స్ ఆ యాప్ లో పొందుపరచాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలన్నీ కూడా రైతులకు పొందుపరిచిన తర్వాతనే ఈ యొక్క ప్రణాళిక పూర్తిగా అమలయ్యే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ నెల 20 నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన జిల్లాల్లో దీన్ని అమలు చేయాలని ఇప్పటికే మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ. ఇక నుంచి యూరియా కష్టాలు, ఇక నుంచి యాప్ ద్వారా బుక్ చేస్తే దళార్ల నుంచి, అదేవిధంగా డీలర్ల మోసాలు గురించి, కొంతమంది డీలర్లకు మోసాలు చేయడం పట్ల మోసాలు చేయకుండా ఉంటారనే అభిప్రాయంతోనే ఈ యాప్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందంటూ కూడా మంత్రి తుమ్మల చెప్పిన ప్రస్తుతం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.